దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను మిరపచేనుకి మంచిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నా చూడండి. ఈ యొక్క పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చిన పూత చూడండి, మంచిగా పూత మీద ఉంది కదా చెట్టు. ఇలా పూత మీద ఉన్నప్పుడు మంచిగా పుల్లటి మజ్జిగ ఇండ్రి వచ్చిన పూత అస్సలు రాలిపోదు. ఇగో మీదికెళ్ళే కాదు, ఇట్లా కిందికెళ్ళి కూడా కొట్టుండ్రి. కొడితే మంచిగా ఉంటుంది, పురుగు కూడా ఏమీ రాదు. మిరప చేనుకే కాదు, వంకాయ చేనుకు కొట్టుండ్రి, బెండకాయ చేనుకు కొట్టుండ్రి, అన్ని చేనులకు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనకు వచ్చిన పూత మంచిగా నిలబడిందంటే కాపు మంచిగా వస్తుంది కదా. ఇది మన మిద్దె తోటనే కాదు, రైతులు కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనము ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తే దిగుబడి పెరుగుతుంది. దాంతోపాటు మొక్కకు అనేటువంటి హెల్దీగా ఉంటుంది. మొక్క హెల్దీగా ఉంది అంటే మనం కూడా హెల్దీగా ఉన్నట్టు. ఎందుకంటే కాపు ఎక్కువ వస్తే మనం కూడా మంచిగా హెల్దీగా ఉన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ను తినగలుగుతాం. చూడండి వంకాయలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయి పిందెలు.